హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, కార్‌లో ఉండడం చూస్తే మీకు అర్థమైపోయింది కదా! మేము వెళ్ళిపోతున్నాము. వైజాగ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో, అన్వికి నైట్ కొంచెం ఫీవర్ వచ్చింది. అందుకనే ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పి సిరప్ తీసుకోవడానికి మా హస్బెండ్ అక్కడ ఆగారనమాట. మెడికల్ షాప్‌కి వెళ్లారు. నాకైతే చాలా బాధ అనిపించింది. అన్వికి ఫీవర్ వచ్చింది. చాలా రోజుల తర్వాత తగ్గిపోతే బావుండు అనుకున్నాను. బట్ ఒకరోజు నైట్ వచ్చింది కానీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది దేవుడి దయ వల్ల. సో ఏదన్నా సరే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు కజిన్‌ది పెళ్ళి ఉంది. దానికోసం రెడీ అవ్వాలి. అండ్ అవన్నీ చూపిస్తాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సూపర్ టేస్టీ డిషెస్ మమ్మీ చేసింది. అవి కూడా షేర్ చేస్తా. అండ్ ఇంకా అన్వికి కూడా బాలేదు కదా! ఇంకా బయట ఏం తినడం ఎందుకులే అని చెప్పి ఇంటి నుంచే బాక్స్ తీసుకొచ్చా. ఇదేంటంటే ఇడ్లీ ఉప్పిండి. సో ఇడ్లీ ఉప్పిండి చేశారు. సో కార్లో తినేసి మేము వచ్చేసాం. చాలా ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లోనే అరౌండ్ 6:30 ఆ టైంకే బయలుదేరిపోయామనమాట. సో ఇంటికెళ్ళిన తర్వాత రెసిపీస్ చూపిస్తాను. రెసిపీస్ చూపించాక మళ్ళీ కలుద్దాం. పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే కొంచెం బియ్యం కూడా వేస్తాం ఈ రెసిపీలో. సో చంద్రకాంతల రెసిపీ చాలా యమ్మీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ రెసిపీ కూడా. సో కొంతసేపు నానబెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టేయాలన్నమాట. చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పెసరపప్పు కాబట్టి. డీప్ ఫ్రై అనేది ఒకటి తీసేస్తే హెల్దీ రెసిపీ. అంటే స్వీట్ తినాలనిపిస్తుంది అనుకుంటే కనుక ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ డీప్ ఫ్రై కాకుండా మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి. మిక్సీలో వేసేస్తే సరిపోద్ది, పర్లేదు. సో ఈ గిన్నెతో వచ్చింది కదా మనకి మిక్సీ పట్టిన తర్వాత. సో సేమ్ బౌల్తో మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ అంటే గ్లాస్ కౌంట్ కాదు, మిక్సీ వేసిన తర్వాత కౌంట్. కన్సిస్టెన్సీ కూడా నేను చూపించాను కదా. సో ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో సేమ్ గ్లాస్తో షుగర్ తీసుకోవాలి. సో వాటర్ వచ్చేస్తే మిక్సీ పట్టిన తర్వాత మెజర్మెంట్, అండ్ షుగర్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్న మెజర్మెంట్. పంచదార కూడా తీసేసుకొని మనం వాటర్లో వేసేసుకుందాం. సో వాటర్లో వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం దాన్ని బాయిలింగ్కి పెట్టాలి. సో బాయిల్ అయిన తర్వాత ఈ పెసరపప్పు మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అందులో వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే పసుపు కొంచెం తీసుకొని అందులో వేసేస్తున్నాను. అప్పటికైతే స్టవ్ ఖాళీ లేదు కాబట్టి నేను పక్కన పెట్టాను. సో స్టవ్ ఖాళీ అయిన వెంటనే మేము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఈరోజు 2 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఇన్స్టాలో నాకు పంపించడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. తప్పకుండా అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. అండ్ మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాయిలింగ్ అయిన తర్వాత మనం ఆ పెసరపప్పు మిక్సీ చేస్తున్నది వేసేద్దాం. సో ఈ రెసిపీలో కష్టమైంది ఏంటంటే కలపడం, చూపిస్తాను. సో ఒక ప్లేట్లోని నెయ్యి వేసుకొని గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మంచిదే అంటే టేస్టీగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఫుల్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బ్యాటర్ని వేసేసి నీట్గా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. లంప్స్ చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోయి అసలు బాగా రాదన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో చేశారనుకోండి లంప్స్ ఫామ్ అవ్వవు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. మనం కనుక గరిటతో కానీ అట్లకాడితో కానీ చేసామంటే తప్పకుండా లంప్స్ వచ్చేస్తాయి. అవి అంత బేగా కరగవు అనమాట. చాలా చాలా కష్టమైపోద్ది. మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. మమ్మీకి విస్కర్ అంత అలవాటు లేదు. సో అట్లకాడే పట్టుకుంది. సో నేను కలుపుదామని చెప్పి వచ్చాను. అప్పుడు విస్కర్ అయితే ఈజీగా ఉంటుంది కదా అని గుర్తొచ్చి నేను దాంతో చూపిస్తాను. సో చూసారా, అట్లకాడితో చేసిన వెంటనే అసలు లంప్స్ లాగా అయిపోతాయి అండ్ చాలా ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి. ఇది ఒక్క పార్టే కొంచెం కష్టమైన పార్ట్. మిగిలిన రెసిపీ అంతా కూడా బాగుంటుంది. పిల్లలు అడుగుతారు కదా స్వీట్స్. సో ఇది చేసి పెడితే ఇలాంటివి కొంచెం వాళ్ళకి ట్రెడిషనల్ వంటలు కూడా తెలుస్తాయి అండ్ కొంచెం హెల్తీగా కూడా ఉంటారు. ఆ కేక్లు ఇవన్నీ నాకు ఏమో అసలు బాగా అనిపించట్లేదు. కేక్స్ ఇవన్నీ ఎక్కువ తినకూడదు. కేక్ అంటేనే ఎప్పుడో బర్త్డేకి తినాలి కదా అలాగా అనిపిస్తుంది. బట్
మన చేతుల్లో ఏముండదు అనిపిస్తుంది, అంత మన చేతిలోనే ఉంది అనిపిస్తుంది. సో చూసారు కదా, విస్కర్తో చేసిన వెంటనే లంప్స్ అన్ని చక్కగా పోయి నీట్గా కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా ఫుల్గా అంటుకుపోతుంది అనే టైంలో ఇంకా తీసేసి మనం ప్లేట్లో వేసేసుకోవాలి. సో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అని కూడా నాకు చెప్పండి. దీన్ని మేము అంటాము చంద్రకాంతలు అంటాం. సో దివాళీకి ఎక్కువ మంది చేస్తారు ఇంట్లో, అంటే కొంతమంది ఇంట్లో తప్పకుండా చేయాలి అని ఉంటుంది అనమాట. సో 2 ప్లేట్స్లో మేము గ్రీస్ చేసి ఉంచేసాము. అందులోని ఈ ముద్దంతా వేసేసుకొని నీట్గా పరిచేసుకొని ఫ్యాన్ కింద పెట్టేయాలి. సో చల్లగా అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసేస్తే మన చంద్రకాంతలు రెడీ అయిపోతాయి. సో కొంచెం వేడిగానే ఉంటుంది కానీ పర్లేదు, వాటర్తో కానీ నెయ్యితో కానీ మనం మంచిగా వత్తుకొని షేప్ అనేది పెట్టుకోవాలి. సో నేను నెయ్యితో వాటర్తో చేశాను ఇది, అందుకే చాలా స్మూత్గా వచ్చింది. నెక్స్ట్ నేను నెయ్యితో చేసా, అంటే పర్లేదు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే సెట్ చేస్తే నీట్గానే సెట్ అయిపోద్ది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, పక్క ప్లేట్లో బోల్డంత నెయ్యి ఉంది కదా, నెయ్యితో చేద్దామని చెప్పి నీట్గా ప్యాక్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేద్దాం. సో పట్టుకెళ్తున్నాను, డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. చెయ్యి అంతా నెయ్యి అయిపోయి బంకగా అయిపోతుంది. సో వెంటనే మనం హ్యాండ్ వాష్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత. ఒక చేతిలో కెమెరా ఉందని చెప్పి ఒక చేత్తోనే కడుగుతున్నాను. చల్లగా అయిన తర్వాత ఇలా ఒక నైఫ్ పట్టుకొని మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత పీసెస్ కావాలి అనుకుంటే అంత పీసెస్ కట్ చేసుకోవాలి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే స్క్వేర్స్ కట్ చేస్తారు, ఆర్ ఎల్స్ డైమండ్ కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే. అంతే, పెసరపప్పు చీనీ ముద్ద అంతే. సో అయిపోయింది కదా. తర్వాత ఇంకా మనకి కావాలి అనుకుంటే ప్రతిదానికి మనం ఒక జీడిపప్పు పెట్టొచ్చు, ఆర్ ఎల్స్ ఇందాక మనం పెసరపప్పు వేసాం కదా, అందులోనే చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు కూడా కట్ చేసి వేసుకొని అప్పుడు ప్రాసెస్ అంతా చేయొచ్చు, మన ఇష్టమే. ఇలా జీడిపప్పు పెట్టాను బాగుంటుందేమో అని, బట్ జీడిపప్పులు అన్నీ కూడా డీప్ ఫ్రై చేస్తుంటే బయటకు వచ్చేసాయి. సో పెట్టాలంటే ఇంకొంచెం లోపలికి గుచ్చాలి. నేనైతే చూడ్డానికి బాగుంటుంది కదా అని పెట్టేశాను అనమాట. తర్వాత తిన్నప్పుడు ఒక్కొక్క జీడిపప్పు ఇచ్చాను. సో అంతే, నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై చేసేస్తే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలా కూడా చిన్నపిల్లలు కొంచెం తింటూ ఉంటారు అని అన్వికి ఇస్తే అన్వికి నచ్చలేదు ఆ టేస్ట్. అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత అయితే చాలా నచ్చింది, ఇష్టంగా తినింది. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఆ టేస్ట్ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇంకా సింపుల్ అండి, ఆయిల్ వేడి చేసేసి మంచిగా ఇవన్నీ వేసేసి కాసేపు అయిన తర్వాత టర్న్ చేయాలి. లేకపోతే అంటే వేసిన వెంటనే కదిపామంటే ముట్టుకున్నామంటే మాత్రం మొత్తం పగిలిపోయి అంత మెస్సీ అయిపోద్ది. సో అదొకటి ఇంకొంచెం చిన్న జాగ్రత్త అనమాట. సో అన్నీ వేసేసుకోవాలి, కాసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ మనకి మంచి రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత, ఆరెంజ్ రెడ్డిష్ కలర్ చూపిస్తాను, ఆ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే, అంటే తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా యమ్మీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒకవేళ ట్రై చేస్తే కనుక నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకి ఇలా రావాలి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. సో బియ్యం వేసాం కదా, కాబట్టి క్రిస్పీనెస్ వస్తదనమాట. సో బయట క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల మెత్తగా ఉంటది, అది మాకు నచ్చుతది. సో మెత్తగా మొత్తం కావాలి అనుకుంటే మీరు బియ్యం స్కిప్ చేయొచ్చు.
సో పుటుకులు బెసారు ఎలా చేయాలో చూద్దాం అయితే. పుటుకులు బెసారు కోసం మనం ముందు మసాలా చేసుకోవాలి. దానికోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటో, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేశాను. చాలా చాలా బావుంటది. ఈ రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా రోజుల ముందు ఒకసారి షేర్ చేశాను. బట్ చాలా రోజులు అయిపోయిందని మళ్ళీ చూపిస్తున్నా. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. గారెలు ఎప్పుడైనా చేశారనుకోండి, కొంచెం ఇది కూడా చేయండి మధ్యాహ్నం బావుంటుంది. సో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి మసాలా రెడీ అయిపోద్ది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, మినపప్పు, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మన మసాలాలో ఎక్కువ కారం వేసామనుకోండి కొద్దిగా ఎయ్యండి సరిపోద్ది. 1, 2 కరివేపాకు వేసుకొని కొన్ని వెజిటబుల్స్ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసుకోవాలి. అంటే ఒక బెండకాయ, ఒక దొండకాయ, ఒక వంకాయ, సో కొన్ని చిక్కుడుకాయలు ఏముంటే అవన్నీ వేసేసుకొని టమాటో ఒకటి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ మీకు అర్థమైపోయింది కదా. సో కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా కూడా ఇందులో వేసేసుకొని అది ఉడికిన తర్వాత చిన్న చిన్న పుటుకుల్లాగా వేసుకోవాలి. సో పుటుకులు అంటే నార్మల్గా మినపప్పు ముద్ద అన్నమాట, అంటే గారెల ముద్ద. సో ఈ మసాలాలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. సో సాల్ట్ అన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం పుటుకులు వేసుకుందాం అయితే. బాయిల్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు చిన్న చిన్న పుటుకుల్లాగా వేసుకోవాలి. చెప్పాను కదా గారెల పిండి ఇది. అలా చిట్టి చిట్టి వేసుకుంటే అది ఉడికిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద సైజ్ అవుద్ది. ఇది మధ్యాహ్నం రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కొంచెం డిఫరెంట్ రెసిపీ. ఇది అందరికీ అంత తెలీదు. ఇటు శ్రీకాకుళం సైడ్, ఒరిస్సా సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తది ఈ రెసిపీ. సో ఇది కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పుటుకులు కూడా ఇంకా కుక్ అయిపోయాయి అని అనిపిస్తే ఇంకా ఆఫ్ చేసేసేయడమే. సో అంతే, ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. సో చూసారు కదా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈరోజు కజిన్ పెళ్ళి ఉందన్నాను కదా. నాకు ఎప్పటి నుంచో లైక్ చాలా ఇయర్స్ నుంచి బ్లో డ్రై చేయించుకోవాలి. బ్లో డ్రై సెట్టింగ్ అంటారు కదా, అంటే కింద కర్ల్స్ వస్తాయి, పైనంతా ప్లెయిన్ సిల్కీ హెయిర్ లానే ఉంటుంది. అది చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనిపించింది అనమాట. నార్మల్ టైంలో ఎలాగా చేయించుకోను కదా అని చెప్పి ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. అక్కడ ఏమన్నారంటే అసలు మేకప్ కూడా చేయించుకుందాం అనుకున్నా. బట్ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. అక్కడ టైం లేదు అసలు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మేకప్‌కి, శారీ డ్రేపింగ్‌కి అండ్ అన్నిటికి మీరు గమనిస్తే ఇందాక నేను పార్లర్‌కి వచ్చినప్పుడు డ్రెస్ వేసుకొనున్నాను. ఇప్పుడు శారీలోకి వచ్చాను కదా. సో ఇప్పుడైతే చేపించుకుంటుంది బ్లో డ్రై సెట్టింగ్ అనమాట. సో ఏమైందంటే మేకప్, హెయిర్ సెట్టింగ్ అండ్ శారీ డ్రేపింగ్ అడిగాను. సో ఈ 3 కలిసి చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్పారు. ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారనమాట. నేను అంత అవసరం లేదులే అని చెప్పి ఓన్లీ బ్లో డ్రై చేయమన్నాను. అండ్ బ్లో డ్రై చేయాలంటే మన అటైర్ అన్నది ఆల్రెడీ మార్చేసి ఉండాలి. అంటే డ్రెస్ తర్వాత మారుస్తామంటే అవ్వదన్నారు. అప్పుడు నేను ఆలోచించి సరేలే అయితే నేను ఇక్కడే చేంజ్ చేసేస్తా. అంటే అక్కడ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. పెద్ద పార్లర్. ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్స్‌లో ఎప్పుడో చూపించాను కూడా. సో ఉంటాయి. అక్కడ నేను ఇంకా చేంజ్ చేసేసుకున్నాను శారీ. అందుకనే బయట అన్నీ కూడా కరెక్ట్‌గా అవ్వలేదు. ఫాస్ట్‌గా చేసేయడం. ఇంకా ఈ బ్లో డ్రై చేపించుకున్నాను. సో ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నాకంత నచ్చలేదు. అరౌండ్ 600 చార్జ్ చేశారు. అండ్ ఎలా చేస్తున్నారు అన్నది చూపించాను కదా. ఫస్ట్ అంతా హెయిర్ డ్రై చేసేసారు. తర్వాత చిన్న చిన్న పార్టిషన్ చేసి ఇలాగా కర్ల్స్ చేస్తున్నారు. సో బాగా ఉండకపోవడానికి అంటే తను ముందే చెప్పారనమాట, మీకు పర్ఫెక్ట్‌గా అయితే రాదు, ఎందుకంటే హెయిర్ కట్ చేసలేదు కదా. సో అన్‌ఈవెన్‌గా ఉంది.
సో కరెక్ట్‌గా రాదు. కానీ బానే ఉంటది అన్నారు. నాకు నచ్చనిది ఏంటంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే లేదు. అట్‌లీస్ట్ సెట్టింగ్ స్ప్రే లేదు. ఏం లేదు. జస్ట్ అలాగా ఓన్లీ హెయిర్ డ్రైయర్‌తోని అండ్ ఈ కర్లర్‌తోని చేస్తారు. సో హెయిర్‌కి అంత మంచిది కూడా కాదు కదా! నాకు కొంచెం చిన్న ప్రొటెక్షన్ స్ప్రే అన్నా యేసుంటే బాగుండేమో అనిపిచ్చింది. సో ఇంక ప్రాసెస్ అయితే అలాగే చిన్న చిన్న పార్టిషన్ చేసి మనకి కర్ల్స్ చేసేస్తున్నారనమాట. సో నేను అడిగాను ఏమి స్ప్రే ఏం లేదా అంటే అది వేరేది, దానికి ఛార్జ్ కూడా ఎక్కువ అండ్ దానికి ఒక 40 మినిట్స్ వరకు టైం పడతది. ఇదైతే సింపుల్‌గా అయిపోతది అని చెప్పారనమాట. సో ఇలా కర్ల్స్ నాకు చేపించుకోవాలని ఎప్పటినుంచో అనిపిచ్చింది. బట్ ఎన్నాళ్ళకి అయింది. అయిన తర్వాత అర్థమైంది నేను ఇంకెప్పుడు చేపించుకోను అని. సో బావున్నాయి కదా కర్ల్స్. అలా మొత్తం అంతా హెయిర్ అంతా చేసేసారు. అండ్ నా ఎక్స్‌ప్రెషన్ గూడా మీరు చూడొచ్చు. ఏంటి అయిపోయిందా? దీనికేనా? అన్నట్టు నేను పెట్టాను. ఇది ఇక్కడ వరకు ఓకే. కానీ తర్వాత సెట్ చేశానని చెప్పి మొత్తం అంతా ముందుకు వేశారు. నాకు నేను దెయ్యంలాగా, కొరివి దెయ్యంలాగా అలా రకరకాలుగా కనిపించాను. ఇది ఇలా నేను పెళ్ళికెళ్ళానంటే ఇంక నా పని అయిపోద్దనుకున్నాననమాట. సో, కానీ కర్ల్స్ భలే ఉన్నాయి. కర్లీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆబ్వియస్‌గా మనకి ఏదుంటే అది కాకుండా ఇంకోటే నచ్చుతది కదా! అది కామన్. సో లాస్ట్‌కి సెట్ చేస్తున్నారు. నేను చెప్పాను, "నాకిలా వద్దు, నేనిలా క్యారీ చేయలేను" అని చెప్తే, మళ్ళీ కొంచెం అంటే ఎలా కావాలి అనేది చూపిచ్చా. తనన్నారనమాట, "ఇలా ముందుకు వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫుల్ సైడ్‌కి పెట్టేసుకోవచ్చు." అంటే ఎక్కువ హెయిర్ ఉంటే కర్ల్స్ బావుంటాయేమో కానీ నాది బాగా లీన్ అయిపోయింది కదా! ఆహ్, అందుకని బాలేదేమో. సో నాకిది కొంచెం బెటర్ అనిపిచ్చింది. లైక్ వన్ సైడ్ కొంచెం కర్ల్స్ అండ్ వెనకాతల చాలా తక్కువొచ్చిందనిపించిన తర్వాత. సో, ఎట్ లాస్ట్ చూసారా, నేను జస్ట్ నా బైక్ మీద అక్కడి నుంచి ఇంటికొచ్చే లోపలే సగం పోయింది. ఇంకెలాగో అలా పెళ్ళికి వెళ్ళాను. అండ్ అక్కడ కూడా అంటే కూర్చున్నప్పుడు అన్నీ అప్పుడు మన కాన్సంట్రేషన్ అంతా హెయిర్ మీదే ఉండాలనమాట. కొంచెం అంటుకుపోతే పోతది, కొంచెం గట్టిగా కదిలితే పోతది అండ్ సిల్కీ హెయిర్ నాకు చాలా. సో, అస్సల సెట్ అవ్వలేదు. సో, ఏదన్నా సరే అదొక కొత్త లుక్ అయితే ట్రై చేశాను. హ్మ్. అంతే. సో, పెళ్లయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాము. అక్కడేం వీడియోస్ తీయలేదు ఆబ్వియస్‌గా. సో, ఇంక ఇంటికొచ్చిన తర్వాత మేము స్టీమ్ పెట్టేసుకొని ఇంకా పడుకుంటాం. అయిపోయింది మా డే అంతా. సో, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా! వాటన్నిటిలికి అటెండ్ అయ్యాం కొంచెం. నాకైతే చాలా భయమేస్తుంది. ఇన్ని మంత్స్ చాలా జాగ్రత్తగా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక ఫంక్షన్‌కి వెళ్ళడం, విలేజ్‌కి వెళ్ళడం అన్నీ గూడా. బట్ వీలైనంత ప్రొటెక్షన్ అయితే తీసుకొనే వెళ్ళాము. బట్ డోంట్ నో ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను. దేవుడికి దండం పెట్టుకోవాలి అంతవరకు అంతే. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.